అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి ఈరోజు వీడియోనే ఆదివారం ఉదయము. ఇంకా మేము వచ్చేసి తెల్లవారుజామున మామూలు 4 గంటలకు లేసేది ఈరోజు 3:30కే లేసినాము. 3కి లేసినాంలే, ఇంకా అటు ఇటు తిరిగి లేసేయాలకే 3:30 అయింది. ఎందుకంటేనా ఈరోజు ధర్మవరంలో పేట బసవన్న కట్ట వీధి అని మా వీధి పేరు. అక్కడ వచ్చేసి బోనాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చేసుకుంటాం మేము. ఏదో ఒక రోజు శుక్రవారం అన్నా, మంగళవారం అన్నా, ఆదివారం అన్నా చేసుకుంటాము. ఆదివారం అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, ఇంకా డ్యూటీలు పోయే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు అనేసి ఆదివారం ఎక్కువ శాతం పెట్టుకుంటాము. ఒక్కొక్కసారి మంగళవారం ఎట్లా వీలైతే అట్లా పెట్టుకుంటా అంటాం లేని. ఇంకా ముందు రోజే బాగా పేడతో గోమాతల దగ్గర పేడ తెచ్చి కల్లాపి జల్లి ఉదయాన్నే తెల్లవారుజామునే స్నానాలు, ముగ్గులు అన్నీ చేసేసినాము. బోనం కానీ తెల్లవారుజామునే ఎందుకంటేనా మనము అమ్మవారికి నైవేద్యం ప్రసాదించేటప్పుడు బోనం అంతా చల్లకాళ్ళ పూర్తి ఇంకా వేడిది మన తలపైన పెట్టుకున్నా కానీ చాలా వేడి అవుతుంది కదా. అమ్మవారికి బోనం అంతా చేసే విధానం తీయలేదులేండి, ఇంకా వీడియో తీస్తా అంటే లేట్ అయిపోతుంది అనేసి వీడియో కానీ ఏం తీయలేదు. బోనం చేసేది ఎప్పుడో ఒక రోజు తీసి చూపిస్తాలేండి. బోనం మా ప్రాంతంలో మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తాను ఎప్పుడో ఒక రోజు. ఆ విధంగా ఇంకా అన్నీ చేసేసుకొని ఇంకా పూజ అంతా చేసేసుకొని ఇంకా అమ్మవారి బోనం కానీ దేవుని దగ్గర సమర్పించేసి దేవుని దగ్గర పెట్టి టెంకాయ కొట్టేసి పూజలో పెట్టిన తర్వాత బోనం ఎత్తుతారు. బోనాలు అప్పుడు వచ్చేసేసి మేము వేప మండలు కట్టుకుంటాము. ఎందుకంటేనా మనము దుర్గమ్మకు, పెద్దమ్మకు బోనాలు సమర్పించేది మా వీధిలో. అంటే ఆ అమ్మవార్లకు వేపమండలు గ్రామదేవతలు కదా, వాళ్ళు వేపమండలతో పూజ చేసేసి వేపమండలు ఎక్కువ తెచ్చుకొని గుమ్మానికి తోరణం కానీ అదే కడతాము. ఆ విధంగా కట్టుకోళ్ళ కానీ మనం కానీ చాలా మంచిది కదా. ఆ గాలి తోలేటప్పుడు మనకు ఆ గాలి మనం పీల్చడం వల్ల కానీ వేపాకు గాలి చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ మనకు టౌన్లో ఉండే వాళ్ళకు చెట్ల గాలి కానీ చాలా తక్కువైపోయింది. ఉండేవాళ్ళు ప్రతిరోజు అర్ధగంట కూర్చోండి. మాకు శివాలయం దగ్గర ఉంది కదా, నేనైతే కంపల్సరీ ఆ చెట్ల కోసం, గాలి కోసం, శివయ్య కోసం, శివయ్య అలంకరణ ముక్కొని వద్దాము కొంతసేపు కూర్చొని అనేసి కూర్చొని వస్తాను. వీలుండేవంక కూర్చున్నాము. ఇంకో ఈ విధంగా అమ్మవారి బోనం అంతా పూజ అంతా అయిపోయింది. మరీ వచ్చేసి అమ్మవారికి కానీ బోనం పెట్టేసి టెంకాయ కొట్టేసి పూజ చేసేసి ఆరతి ఇచ్చేసి ముక్కున్నాము. ఇంట్లో కానీ పూజ చేసేసుకున్నాము. మనం బోనం అంతా పెట్టి భగవంతుని దగ్గర పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత బోనం ఎత్తుకోవాలా. ఈ విధంగా చేస్తాం మా ప్రాంతంలో. వేపమండలి చుట్టూ ఒక తెల్లదారంకు పసుపు పట్టించేసి కట్టేసుకొని తర్వాత మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు ఒక్క పుష్పం ఉన్నా కానీ అమ్మవారికి కంఠానికి అలంకరించేసి ఇంకా బోనం ఎత్తుకునేది. ఈ విధంగా ఇంకా బోనము ఇంకా ఎత్తుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా బోనం అంతా వీధిలో అందరము అక్కడ వెనక నుంచి వస్తారు కదా, ఇంకా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉరుములోళ్ళని వస్తారు. అమ్మవారికి చాలా ప్రీతికరం ఉరుములోళ్ళు. ఉరుము కొడితేనా ప్రతి సంవత్సరం ఇట్లే చేసుకుంటాం మేము. 50 ఇండ్లు కలిసి చేసుకుంటాము. ఇంకో ఈ విధంగా యాటలు 2 యాటలు తెచ్చుకొని కానీ అమ్మవారికి సమర్పిస్తాము. మా ఇంట్లో వచ్చేసి ఇంకా నేను తిన్ను, అవ్వ తిందు, ఇంకా మా శ్రీవారు ఒక్కొక్కసారి తింటారు, ఒకసారి తిన్నాడు ఆయన. ఇంకా పిల్లలు లేరు కదా, పెద్ద అబ్బాయి అయితే తింటాడు. ఇంక అందుకు వద్దులే అనేసి పూజకు ఒకటి ఇచ్చినాము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి పూజ బోనము పోతుంది. మరి వచ్చేసి మనకు యాట కొట్టింటారు కదా, మనకు కావాలనుకునే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి తీసుకుంటారు. అందరి తరపున చేస్తారు. పూజ మటుకు ప్రతి ఇండ్లు ఇచ్చి పూజ చేపించుకుంటాము. పూజకి ఏమేమి తీసుకుపోతా ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక బోనం పోతుంది. మరి వచ్చేసేసి ఒక గంపలో వచ్చేసేసి ఇప్పుడు పూజకి అంతా ముందరుండి చేపిస్తూ అంటారు కదా, ఎవరో ఒకరు ఎవరైనా కానీ ఆ గంపలో నిమ్మకాయల హారం గుట్టి, నిమ్మకాయల హారము, ఒడిబియ్యము, అమ్మవారికి గాజులు, పూలు, పూలదండలు, ఇంకా వచ్చేసేసి ఇక్కడ వస్తాను చూడు అమ్మాయి వచ్చేసి జ్యోతులు అని అంటారు. ఒక్కొక్క ఇంటి నుంచి జ్యోతులు వస్తాయి. ఇట్లా అందరూ వచ్చిన తర్వాత ఏ ఇంటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళు ఒక బిందె నీళ్ళు పోసి టెంకాయ కొట్టి మళ్ళీ నిమ్మకాయ కోసేసి ఆ విధంగా అందరం కలిసి మెలిసి ఈ బోనాలు ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మేము ఈ విధంగా చేసుకుంటాము.
ప్రతి ఏడాది బోనాలు అంటేనా మాకైతే చాలా బాగా చేసుకుంటాము. ఇంకో ఈ విధంగా అందరము బాగా అందరూ వచ్చేసి కదులుతా అంటే ప్రతి గ్రామ దేవత కదులుతుంది. అందరిలోనూ ఆ అమ్మే కదా ఉండేది అనేసి అనిపిస్తుంది. ఇండ్లంతా కుటుంబం అంతా పోతాము, మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలకు చూడండి అవగాహన వస్తుంది. అవగాహన చిన్నగా వెనకాల వస్తుంది. ఇంక ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఉంది. మాకు గుళ్ళో అమ్మవారిని తీసేకి అనుమతి లేదు. పెద్దమ్మనైతే కొంచెం అట్లా చూపించవచ్చు కానీ దుర్గమ్మనైతే అసలు అనుమతే లేదు. ఇంకా అందరూ వచ్చినారా లేదా అమ్మా అనేసి ఉరుములోళ్ళు ఇక్కడ అడుగుతా అన్నారు. రాలేదంటేనే ఒక్కొక్కరు పాపం చేత కాదు కదా, కొంచెము ఒక్కొక్కసారి లేట్గా వస్తాము, ఒకసారి ముందుగా చేతనే వాళ్ళు బిరిబిరి వస్తాము, చేతగానే వాళ్ళు కొంచెం నిదానంగా వస్తూ ఉంటాం కదా. అందుకు ఉరుములో ఒక చోట శివాలయం దగ్గరే అంటే కదా, శివాలయం దగ్గర నిలబెట్టేసేసి ఇంకా వాళ్ళు ఇంకా వచ్చినారా లేదా అని ఉరుములో ఒకసారి అంటారు. వచ్చేసినారు స్వామి అంటేనే అందరూ బయలుదేరుతారు. ఫస్ట్ ఇంకా పూజ కాకనే మాకు ఇంటి ముందరే రామాలయం ఉంది కదా, అక్కడ టెంకాయ కొడతాము. శివాలయంలో టెంకాయ కొడతారు. హనుమాన్ దేవాలయం దగ్గరే అన్ని 3 గుళ్ళు ఫస్ట్ వాళ్ళకు కొట్టి మరి గంగమ్మ కానీ ఉంది, గంగమ్మకు కొట్టేసేసి ఇంక అందరూ ఇట్లా బోనాలు ఎత్తుకొని ప్రతి ఇంటి నుంచి అందరూ అయితే పచ్చగా పేడలకి బాగా అసలు ఎంత బాగా ఇండ్ల ముందర మేము అందరూ అలంకరించుకొని ఎక్కువ పసుపు శారీస్ కట్టినాము. ఎందుకంటేనా నిన్న అనుకున్నాము, లేకుంటేనా అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకొని అందరూ పసుపు తీసుకొని శారీస్ కట్టుకున్నాము అనుకున్నాము. నిన్న అనుకున్నాము ఉండేవాళ్ళు పచ్చవి చీర కట్టుకోండి, ఇంకా లేనోళ్ళు వేరే కలర్ మీ దగ్గర ఏవి ఉంటే అవి కట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి ఒకటే తీసుకున్నాము అన్నారు. కొంతమంది దగ్గర ఉండే వాళ్ళమంతా కట్టుకున్నాము, లేనోళ్ళు ఎవరి దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ కట్టుకున్నాము. ఈ విధంగా అందరూ బయలుదేరినాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా తేరు దగ్గరికి వచ్చినాము. తేరు దగ్గర కొంచెం ముందుకు వస్తానే ఇంకా పెద్దమ్మ దేవాలయం ఉంది. ఈ అమ్మకు వచ్చేసి ఇంకా 3 ప్రదక్షిణలు చేసేసి కొంతమంది మేము అక్కడ బోనము, కొంతమంది గంగమ్మకి ఇచ్చిన పెద్దమ్మకి ఇచ్చినారు, దుర్గమ్మకి ఇచ్చినారు. నేనైతే దుర్గమ్మకి ఎత్తుకున్నాను. ఇంకా పెద్దమ్మకు వచ్చేసేసి టెంకాయ కొట్టించుకొని రమ్మని మా వారి చేతికి ఇచ్చేసినాను. అన్నీ ముందుగానే అన్నీ ఇంట్లో మాట్లాడుకొని పెట్టేసుకుంటాము. ఇంకా అమ్మవారికి వచ్చేసి ఈ విధంగా టెంకాయ కొట్టించుకునే వాళ్ళు టెంకాయ కొట్టించుకుంటారు, బోనం ఇచ్చేవాళ్ళు బోనం ఇస్తారు, జ్యోతులు ఇచ్చేవాళ్ళు జ్యోతులు ఇస్తారు. ఈ అమ్మాయి వచ్చేసి పెద్దమ్మకు జ్యోతి పట్టింది. ఈ అమ్మాయి పెద్దమ్మ దగ్గర జ్యోతి సమర్పించేస్తుంది. కానీ పూజకు మటుకు 2 దేవాలయాల్లోనూ ఇస్తాము. పెద్దమ్మకు దుర్గమ్మకు 2 దేవాలయాల్లోనూ ప్రతి సంవత్సరము ఈ విధంగానే పూజ చేసుకుంటాము. అంటే అది ఎవరెవరు కుటుంబాన్ని బట్టి వాళ్ళు జ్యోతి సమర్పించేది అనేది ఇస్తారు. కానీ నిమ్మకాయలు పూలదండ అందరి తరపున అమ్మవారికి సమర్పించేస్తారు. వాటికి మాకైతే ఫుల్ ట్రాఫిక్. మాకు దుర్గమ్మ దేవాలయం వచ్చేసి బాగా ఊర్లో మధ్యలో ఉంది. ఫుల్ ట్రాఫిక్లోనే పోవల్ల. ఈ విధంగా అందరం బయలుదేరి అందరూ నిదానంగా నిబ్బరంగానే పోయినాము. ఈ
విధంగా మధ్య మధ్యలో ఉరుములో అక్కడక్కడ నిలబెడతా ఆడతా అసలు ఎంతో సంబరంగా పోయినాము. ఈ ఉరుములో ఆ ఆట ఆడి అమ్మవారికి పద్యం పాడతారు. ప్రతి అమ్మవారికి పాడతారు. అమ్మవారు కదిలి వస్తుందంట. కానీ ఇప్పుడైతే ఈ కాలాల్లో ఇవి అంతరిస్తున్నాయి. కానీ అమ్మవారికి చాలా ప్రీతికరం అంట ఉరుములోళ్ళు. ఈ విధంగా వాళ్ళు వాయిస్తేనా అమ్మవారు ఎక్కడుండే అమ్మవారు కానీ ఈ విధంగా మనం కానీ అలంకరించుకొని అమ్మవారికి అన్నీ పెట్టుకుంటా అన్నీ మనం అమ్మకు ఇష్టమైనవన్నీ తీసుకొని వెళ్తా అంటే అమ్మ తప్పకుండా ఆడుండి ప్రతి ఒక్కరిని దీవిస్తుంది. సుఖశాంతులతో మనం అందరినీ దీవిస్తుంది. ప్రతి ఒక్కరిని దీవిస్తుంది. ఇట్లాంటి ఇంకా దుర్గమ్మ గుడికి దగ్గరికి వచ్చేస్తాము. ఇంకా లాస్ట్లో ఇంకా ఉరుములోళ్ళు ఈ విధంగా ఒక టవాల్ వాళ్ళదే పరుస్తారు. నేలపైన పరిసేసేసి మనకు తోచింది మనం ముందే కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చింటాము. కానీ మనం తోచింది వాళ్ళు మనకు ఎట్లయినా అప్పుడు ఉరుము అమ్మవారిని రప్పిస్తారు కదా, అందుకనేసేసి ఆ విధంగా డబ్బులు ఎవరికి తోచింది వాళ్ళు మనం ఇస్తాము. ఇంకా ఆ తర్వాత ఇంకా దేవాలయానికి దుర్గమ్మ దేవాలయానికి దగ్గరికి వచ్చేసినాము. ఇంకా వచ్చేస్తానే ఇంకా అమ్మవారికి 3 ప్రదక్షిణలు బోనం ఎత్తుకొని ప్రదక్షిణలు చేసేసి ఇంకా అన్ని దేవాలయంలోకి ప్రతి ఒక్క బోనము తీసుకొని అమ్మ హారతి ఇచ్చిన తర్వాత అందరు బోనము తీసుకొని కొంచెం తీసుకొని ఇంకా మేము ఎవరి బోనం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా అందరికీ ప్రసాదం పెట్టేసేసి ఇంకా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వచ్చేస్తాం. ఈ విధంగా మా బోనాల పండగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. బోనాలు అంటే ఆషాఢం వస్తేనే అబ్బా బోనాలు ఎప్పుడమ్మా బోనాలకు ఆ చీర కట్టుకున్నాం ఈ చీర కట్టుకున్నాం అనేసి మేమందరూ అనుకుంటాము. అంత బాగా పోతాము. మాకైతే భలే సంబరంగా పోతాము. పిల్లలు పెద్దలు అందరము బాగా ప్రతి ఒక్కరూ పోతాము. ఈ విధంగా దుర్గమ్మ దేవాలయం ఎంట్రీ ఇది. ఈ విధంగా లోపల ఏమనే మాత్రము చూపించకూడదంట దుర్గమ్మ గుళ్ళో. నేను 2-3 సార్లు అడిగినాను. ఆ యాంటీ మాకు బాగా తెలుసులేండి, అడిగితే ఆ మాట చెప్పింది. ఇంకా వేరే వాళ్ళు కానీ మా పూజ ఇంకా అయిపోక ఒక పూజ వాళ్ళు అయిపోయి బయటికి వెళ్తా అన్నారు, ఇంకొక పూజ వస్తా అన్నారు. అసలు ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు దుర్గమ్మ గుళ్ళో. ధర్మవరంకు గ్రామదేవత అమ్మ. ముందు ధర్మవరం పుట్టినప్పటికీ ఆమె అక్కడ ఉందంట. అందుకోసము ఎక్కడుండే వాళ్ళు ధర్మవరము చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎక్కడికి పోకోకుండా ఆ అమ్మకు మటుకు కంపల్సరీ వస్తారు, బోనం ప్రసాదిస్తారు. ఎందుకంటే ధర్మవరంలో అంటే ఆమె అంటే అంత ఫేమస్. ధర్మవరంలో ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసులేండి. ఆమె తలుచుకుంటే చాలా ఆ తల్లిని. నాకైతేనే ఇంకా ఫేవరెట్ లేండి అమ్మవారు అంటే. అంత ఇష్టం నాకు దుర్గమ్మ అంటే. నాకు ఎంత హెల్త్ బాగాలేకున్నా చిన్నగైనా ప్రతి సంవత్సరము దుర్గమ్మ దేవాలయానికంటేనే నాకు ఫస్ట్ ఇంకా ఆటోమేటిక్గా ఎట్లా నడుచుకుంటూ వస్తానో అట్లా వస్తాను. ఏమో నాకు అయితేనే ఆ తల్లి నాకు ప్రతి ఒక్కటి నాకైతే నమ్మకం బాగా నాకు అన్నీ ప్రసాదించింది ఆ తల్లి. ఇంకా మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.